వీక్షకులకు నమస్కారం. స్టీల్ కుక్కర్లో పులుపు ఉన్న చింతపండుతో, మామిడి పండుతో, నిమ్మకాయతో ఇలా చేసే పులుపుతో ఉన్న వస్తువులు వండుకుంటే ఎటువంటి రియాక్షన్ ఉండదు, మా ఆరోగ్యానికి మంచిది కదా అని తీసుకొచ్చాను. ప్రత్యేకంగా దీన్ని పప్పుచారులు, పులుసులు అలాంటి పుల్లగా ఉండే వాటిని చింతపండు వేసే దాంతో వాడుకుంటూ ఉంటారనమాట. అయితే నా దురదృష్టం ఏంటంటే, పప్పు వేసి ఆకుకూర పప్పు వేసి ఉడకేస్తుంటే, పప్పుచారు వేసి ఉడకేస్తుంటే అడుగున మాడిపోతుంది. అలాగే పలావ్ అన్నం కూడా పలావ్ అన్నం కూడా చేసుకుందామంటే మాడిపోతుంది. ఏ రోజు తిట్లు తినడమే. తెల్ల గిన్నెలో ఉన్న ఇన్నాళ్ళు తినలేదు, ఈరోజు కొత్తగా స్టీల్ సామాన్ ఏంటి అది ఇదని ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు. ఎలాగైనా మాడకుండా పప్పుచారు పెట్టాలనుకుని చూసారా, వేడివేడిగా ఫస్ట్ పప్పు వండేసాను. వండిన పప్పుని ఫ్రిడ్జ్లో చల్లదనం కోసం, గట్టి పడడం కోసం పెట్టానన్నమాట ఫ్రిడ్జ్లో. ఇదిగో చూసారు, ఈ పప్పు వండినప్పుడు అడుగున ఎర్రగా కనిపిస్తున్నాయి కదా, కొద్దిగా మాడుతుందనమాట. అదంతా చిక్కగా తీసేసాను. అంటే స్టీల్ కుక్కర్ని కూడా మాయ చేయాలి. నీ దగ్గర గట్టి పదార్థాలు ఏం పెట్టట్లా, ద్రవ పదార్థాలు పెడుతున్నాను మాయ చేయడం కోసం నేను ఇందులో ఉన్న పప్పు అంతా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లబరిచాను. ఇగో నీళ్ళు వేసాను, చింతపండు వేసేసాను. చింతపండు నానేసి నీళ్ళు తర్వాత గుర్తొచ్చింది, చింతపండు వేసానంటే అడుగున మళ్ళీ చింతపండు మాడిపోద్దేమో అని మళ్ళీ ఆ చింతపండు ఇవన్నీ తొక్కలు తీసి రసం పిండేసాను. ఇగో కూరగాయ ముక్కలు, ములక్కాయలు, బెండకాయలు, సొరకాయలు వేసి ఉప్పు, కారం, పసుపు వేసి ఈ ముక్కల మీద ఇగో గడ్డకట్టిన ఇది ముద్దపప్పుని వేసాను అనమాట. వేడి మీద ముద్దపప్పు పలచగా ఉంది, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి అది కొద్దిగా గడ్డ కట్టింది. ఆ గడ్డ కట్టిన దాన్ని వేసి ఇంకా కలపలేదు. ఈ గడ్డ మీద చింతపండు తొక్కలు వేసేసి ఇంకా ఉప్పు, కారం, పసుపు ఏమన్నా ఉంటే అవి వేసేసి మూత పెట్టి ఉడికిచ్చేసాను. ఉడికినాక మూత ఆవిరిపోయి వచ్చిన తర్వాత మూత తీసి శుభ్రంగా పైకి కిందకి కలిపేసుకుంటే అప్పుడు మాడకుండా ఉందన్నమాట. పలావ్ కూడా అంతే, బియ్యం వేసేసి నీళ్ళు వేసేసి ఆ నీళ్ళ మధ్యలో ముక్కలు మనం ఏమైతే లవంగం, చెక్క, యాలకులు, వెల్లుల్లి పేస్టు, కూరగాయ ముక్కలన్నీ వేయించేసుకొని ఆ వేయించిన దాన్ని ఆ బియ్యం మీద పైన వేసి కలపకుండా వండిన తర్వాత కలుపుకోవడం వలన ఇది వేసుకుంటే మాడకుండా ఉంటుంది. పులావు స్టీల్ కుక్కర్లో మాడకుండా సక్సెస్ఫుల్గా పప్పుచారుని, పలావుని చేయడం ఇలా జరిగింది. ఆకుకూర పప్పు కూడా జాగ్రత్తగా ఇలాగే వండుకున్న పప్పు వేసి పప్పు మీద నీళ్లు పోసి పప్పు వేసి పప్పు మీద అంటే పచ్చిపప్పు వేసేసి కందిపప్పు దాని మీద ఆకుకూరలు, చింతపండు, ఉప్పు, కారాలన్నీ పెట్టి పెడితే అది కూడా మాడకుండా ఉడికింది. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.